క్లాస్ 4 పరిసరాల విజ్ఞానం పాఠ్యాంశం 4 జ్ఞానేంద్రియాలు. ఇందులో విభిన్న ప్రతిభావంతుల గురించి తెలుసుకుంటాం. ఇక్కడ మీరు కొంతమంది పిల్లలను చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మనలాగా ఉన్నారా? కొంతమంది నడవలేక కానులేని వారు, కొంతమంది చూడలేని వారు, ఒక అమ్మాయి వీల్ చైర్‌లో కూర్చొని నడవలేకుండా ఉంది. ఇలా నడవలేని, చూడలేని, వినలేని, మాటలాడలేని వారిని దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభ గల వ్యక్తులు అని అంటారు. ఈ పేరు సిడబ్ల్యూడి చట్టం 2016 ప్రకారం పెట్టడం జరిగింది. కొంతమందికి పుట్టుకతోనే శారీరక వైకల్యంతో పుడతారు. కొంతమంది ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు తన శరీర భాగాన్ని కోల్పోతారు. ఇలా తన జీవితంలో ఏదైనా సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనేలా మనం ప్రోత్సహించాలి. వారికి మిగతా వారితో సమానమైన అవకాశాన్ని అందే విధంగా మనం సహాయం చేయాలి. భూమి మీద ప్రతి వ్యక్తికి సమాన గౌరవం ఇవ్వాలి. అందుకోసం మనకు ప్రభుత్వం కొన్ని ఇన్సెంటివ్స్ అంటే కొన్ని సాయం అందించే ఆర్థికపరమైన మరియు కొన్ని వస్తువులను పరికరాలను కూడా అందిస్తుంది. వాటిలో ముఖ్యంగా వీల్ చైర్స్, వాకర్స్, సపోర్టర్స్, ఇవి కాకుండా కన్ను చూడడానికి ఇయర్ మిషన్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది. ఇటువంటి పరికరాలను మనకెవరైనా తెలిసిన వారు ఉంటే ప్రభుత్వం అందించే సహాయాన్ని వాళ్ళకి తెలియపరిచి వారికి అందేటట్టు చూడాలి. అంతేకాని ప్రతిభావంతులను ఎప్పుడు కానీ హేళన చేయడం వంటివి చేయకూడదు. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తికి వాకింగ్ స్టిక్ ఇవ్వడం జరిగింది. దీని సహాయంతో ఎదురుగా ఉన్నటువంటి వారిని అడ్డుగా ఉన్నది అతనికి ఈజీగా స్పర్శ ద్వారా తెలియగలుగుతుంది. కాబట్టి అతను రోడ్ల మీద కానీ బయట ఎక్కడైనా సరే నడవడానికి సహాయపడుతుంది. ఇటువంటి ఉపకరణాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చెవునికి సరిగా వినిపోయినప్పుడు ఇయర్ మిషన్స్ అనేటివి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించి ఆన్ చేసుకుంటే మనం విన్నట్టే వారు కూడా ఆ చెవిలో శబ్దాలను వినవచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే మనకు ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రతిభావంతులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా సుధాచంద్రన్ ఒకరు. సుధాచంద్రన్ కృత్రిమ కాలు సాయంతో నాట్యం చేయగలుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది సుధాచంద్రన్ ఉండేటువంటి నిజమైన కాలు కాదు, కృత్రిమ కాలు. ఈ కృత్రిమ కాలుతోనే ఆమె గొప్ప నాట్యం చేసి మంచి నర్తకిగా ప్రఖ్యాతిగాంచింది. అది ఎలా సాధ్యమైందంటారు? ఆమె యొక్క కఠోర శ్రమ, నాట్యం పట్ల అంకిత భావం వల్ల, సాధన చేయడం వల్ల సుధాచంద్రన్ గారికి విజయాన్ని సాధించగలిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏవైనా సరే విభిన్న ప్రతిభావంతులు ఉంటే వారిని ప్రోత్సహించి వారిలో ధైర్యాన్ని చెప్పి స్ఫూర్తిని ఇచ్చేటటువంటి వారిని మనం వారికి తెలియపరిచి వారు కూడా మనలాగా జీవించడానికి ప్రోత్సహించాలి. ఇంకొక ప్రతిభావంతుడు రవీంద్ర జైన్. ఇతను పుట్టుకతోనే అంధత్వం ఉంది, అంటే కనుచూపు లేదు. కంటి చూపు లేనప్పటికీ ఆయనలోని ప్రతిభ, మంచి కంఠం వల్ల, కఠోర శ్రమ వల్ల ఆయన మంచి గాయకుడిగా పేరొందాడు. అనేక సినిమాలలో అతను పాటలు పాడడం, మంచి గాయకుడిగా పేరొంది గొప్ప స్థానాన్ని అందించుకోగలిగాడు. కాబట్టి మనం విభిన్న ప్రతిభావంతులను మనం ఎప్పుడు కానీ చునకనగా చూడకుండా వారిని ప్రోత్సహించేలాగా మనం ప్రవర్తించాలి. అలా చేయాలి అంటే మనం విభిన్న ప్రతిభావంతులకు కూడా సహాయం చేస్తూ రావాలి. ఎవరైనా వీల్ చైర్ ఉండి నడవలేని వారు ఉంటే వారిని అలా బయటికి తీసుకెళ్ళేటప్పుడు వీల్ చైర్ను పట్టుకొని తీసుకెళ్ళడం, లేదా
కనుచూపు లేని వారు ఎక్కడైనా నడిచి వెళ్తూ ఉంటే రోడ్డు దాటించడం, వారికి కావాల్సిన సహాయం చేయడం. ఏదైనా ప్రమాదవశాత్తు కాలికి గాయమైనప్పుడు సరిగా నడవలేని వారికి కర్రలను ఇచ్చి, వాకింగ్ కర్రలను ఇచ్చి, వారి దగ్గర ఉంటే లగేజీని తీసుకోవడం. మాటలాడలేని వారు అంటే వినలేని వారికి సైగల ద్వారా మనం విషయాన్ని అర్థం చేసుకునే విధంగా అందించడం. ఇలాంటి సహాయాలు మనం విభిన్న ప్రతిభావంతునికి మనం అందించాలి.